భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్ని నిర్వహించుకునేటువంటి శుభ సందర్భంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ మరియు ఇంధన శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతున్నారు. ముఖ్యంగా ఇంధన పొదుపు అనేటువంటిది ఇవాళ మనకు ఉన్నటువంటి అవసరాలని దృష్టిలో పెట్టుకుంటే చాలా అవసరమైనటువంటి విషయం. ముఖ్యంగా మనం ఎలక్ట్రిసిటీ విషయంలో కానీ, బొగ్గు వాడకంలో కానీ, అదేవిధంగా డీజిల్, పెట్రోల్ లాంటి ఇంధనాల విషయంలో కానీ మనం ఆల్టర్నేటివ్ రిసోర్సెస్కి వెళ్ళకపోతే, వాటిని పొదుపు చేసుకోకపోతే, ఒక పక్కన మనకి అవి ఎక్కువగా ఉపయోగంలోకి రావు అనేటువంటిది, ఎక్కువ కాలం ఉండవనేటువంటి మాటతో పాటు పర్యావరణానికి విఘాతం కలిగించేటువంటి అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంది. కార్బన్ డైఆక్సైడ్ బాగా రిలీజ్ కావడం వీటి వల్ల అవి వాడడంతో, అందుకే ఇవాళ మనం అందరం ఒక పక్కన ఇంధన పొదుపుని చేస్తూనే మరో పక్కన రిన్యూవబుల్ ఎనర్జీస్ని డెవలప్ చేసుకోవాలనేటువంటి మాట స్పష్టంగా చెప్తా ఉన్నాం. అందులో ముఖ్యంగా సోలార్ ఎనర్జీని ఉపయోగించుకోవాలనేటువంటి మాట మనం ప్రత్యేకంగా చెప్తూ, ప్రతి చోట కూడా ఈ సోలార్ ఎనర్జీని ఉపయోగించుకునేలాగా ప్రతి ఇంట్లోనూ కూడా ఆ రకమైనటువంటి ఆలోచన చేయాలని, తద్వారా ఇంధనాన్ని పొదుపు చేయాలని, సోలార్ ఎనర్జీ ద్వారా మనం ఎలక్ట్రిసిటీ వాడకాన్ని తగ్గించే విధంగా కార్యక్రమాలు నిర్వహించుకోవాలనేటువంటి మాటతోటి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా భారతదేశ వ్యాప్తంగా ఇది జరుగుతూ ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు గడిచిన 2-3 రోజులుగా కలెక్టర్లతోనూ మంత్రులతో చేసినటువంటి కార్యక్రమాల్లో స్పష్టంగా ఆయన చెప్పింది గ్రీన్ ఎనర్జీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆ గ్రీన్ ఎనర్జీ అనేటువంటి దాన్ని మనం డెవలప్ చేసుకోగలిగితే, ఆర్గానిక్ ఎనర్జీని ఖచ్చితంగా మనం ఇప్పుడు వాడుతున్నటువంటి ఎనర్జీ మీద ప్రెషర్ తగ్గుతుంది, దాంతోపాటు పొదుపు ఏర్పడుతుంది. దానికంటే ముఖ్యంగా పర్యావరణానికి సంహితంగా ఉండేటువంటి విధంగా కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు అనేటువంటి మాట చెప్పారు. దీన్ని ఒక ఉద్యమంగా తీసుకోవాల్సిన బాధ్యత మనందరం ఏదో ఉంది. కేవలం మనం ఈ రకమైనటువంటి అవేర్నెస్ కార్యక్రమాలకు మాత్రమే పరిమితం కాకుండా యాక్షన్ ప్రోగ్రామ్స్లో కూడా వెళ్ళాలి. అది ఎలా అంటే ప్రతి హౌస్ హోల్డ్ కూడా ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో ఈ సోలార్ ఘర్ అనేటువంటి మాట ఏదైతే చెప్తున్నారో ఆ సోలార్ ఘర్ ప్రతి ఇంటిని కూడా సౌరశక్తి ద్వారా ఉపయోగించుకునేటువంటి విధానంలోకి వెళ్ళి, అదేవిధంగా రెన్యూవబుల్ ఎనర్జీస్ మీద ఆధారపడితే వీటి మీద ప్రెషర్ తగ్గుతుంది, అదేవిధంగా మనకి పొదుపు కూడా ఏర్పడుతుంది. కనుక వీటి మీద ప్రజల్ని అప్రమత్తం చేయటం, రాబోయే రోజుల్లో మనం పొదుపు చేసుకోకపోతే ఎంత నష్టపోతామో వారికి తెలియజెప్పడం, ఈ అంశాల మీద వారిని అందరినీ కూడా మోటివేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు, అదేవిధంగా రాజకీయాల్లో ఉన్న మాలాంటి వాళ్ళం, అధికారులు అందరూ కలిసి సమీకృతంగా ప్రజల్ని ఏకోన్ముఖులు చేసే విషయంలో కృషి చేయాలనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ వరకు మాత్రం మనం 100% మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారుల యొక్క విజన్ను దృష్టిలో పెట్టుకుంటే మనం 100% గ్రీన్ ఎనర్జీ మీదకి వెళ్ళేదానికి అవకాశం ఉంది. ఆ కార్యక్రమాలు చేపడదామనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు అనగా డిసెంబర్ 14th నుంచి 28th వరకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు అనేది మనం దేశవ్యాప్తంగా చేస్తున్నాము. అందులో భాగంగానే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆదేశాల మేరకు మన జిల్లాలో కూడా ఈ కార్యక్రమం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంధన పొదుపు మీద అవగాహన అనేది ప్రతి ఒక్కరికి కల్పించాలి అని. అది ఇంట్లో, ఆఫీసెస్లో, ఆర్గనైజేషన్స్లో అన్నింట్లో కూడా. మనం నిన్ననే విజన్ 2047 డాక్యుమెంట్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. అందులో మన ముఖ్యమంత్రి గారు చాలా చక్కగా 10 సూత్రాల మీద అవగాహన కల్పించడం, దాని మీద మన యాక్షన్ ప్లాన్ ఎలా ఉండాలి అనేది కూడా అందరికీ అర్థమయ్యేటట్టుగా వివరించడం జరిగింది. ఆ 10 సూత్రాల్లో ఇంధన పొదుపు కూడా ఒకటి. అంటే రేపొద్దున మనం ఎంత డెవలప్మెంట్ చేయాలి అని అనుకున్నా మనకి ఎనర్జీ రిసోర్సెస్ కానీ లేకపోతే మన డెవలప్మెంట్కి సంబంధించిన కళలు సహకారం అనేది జరగదు. సో ఆ ఇంధన పొదుపు అనేది మనం ఎనర్జీని ఎప్పటికప్పుడు మనం ప్రొడ్యూస్ చేసుకోవడమే కాకుండా దాన్ని రీన్యూ ఎనర్జీస్ని కూడా మనం ఐడెంటిఫై చేసుకోవాలి. అలానే మన దగ్గర ఉన్న ఎనర్జీ సోర్సెస్ని కూడా చాలా పొదుపుగా వాడుకోవాలి. మనందరికీ తెలిసిన విషయమే, ఒక యూనిట్ని సేవ్ చేయడం అనేది 2 యూనిట్లని ప్రొడక్ట్ చేసినంత వాల్యూ అనేది ఉంటుంది. సో ఈ వారోత్సవాల సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటి అంటే, మీరు ఇంట్లో ఏదైతే ఇంధనాన్ని, ఎనర్జీని, ఎలక్ట్రిసిటీని యూజ్ చేస్తున్నారో అది వీలైనంత తక్కువ చేసుకోవడానికి మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మన హౌస్ హోల్డ్ ఎలక్ట్రికల్ యూనిట్స్ ఆ టూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పటికప్పుడు అవసరం లేనప్పుడు మనం ఆఫ్ చేయడము, అలానే అనవసరంగా యూజ్ చేయకుండా ఉండడం. అలానే మనము ఎలక్ట్రికల్ టూల్స్ కొనేటప్పుడు మనకి స్టార్ రేటింగ్లో ఏదైతే తక్కువ ఎనర్జీని యూజ్ చేస్తారో
వాటిని కొనడం. అలానే పిల్లలకి కూడా ఎనర్జీ రిసోర్సెస్ అనేది అది మన న్యాచురల్ రిసోర్సెస్, అది ఎప్పుడు కూడా మనకి కంటిన్యూస్గా ఉండదు. ఒక స్టేజ్లో అది తక్కువ అవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలకి కూడా అవగాహన కల్పించడం. అలానే న్యూ ఎనర్జీస్ ఏదైతే ఉన్నాయో సోలార్, సో మనకి సూర్య గారి ప్రోగ్రాం ద్వారా మనం అన్ని హౌస్ హోల్డ్స్లో కూడా సోలార్ ఎనర్జీని మనం ప్రమోట్ చేస్తున్నాము. మీ అందరు కూడా మీ దగ్గరలో ఉన్న ఎలక్ట్రిసిటీ ఆఫీసెస్కి వెళ్ళి సోలార్కి సంబంధించిన యూనిట్స్ ఇన్స్టలేషన్కి కానీ మీరు చర్యలు తీసుకుంటే అది మన గ్రిడ్తో అనుసంధానం చేసి మీరు ప్రొడ్యూస్ చేసిన సోలార్ ఎనర్జీని మీకే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఎక్సెస్ కానీ అయ్యి ఉంటే అది ప్రభుత్వం వారు మీ దగ్గర నుంచి కొనడం కూడా జరుగుతుంది. దానివల్ల మీకు ఆదాయం కూడా వస్తుంది. అలానే వ్యవసాయంలో కూడా మనం చాలా వరకు అగ్రికల్చర్ కనెక్షన్స్ కోసం చాలా అమౌంట్ కూడా ఒక్కొక్కసారి పే చేయాల్సి వస్తుంది, లైన్స్ ఎరెక్షన్స్ చాలా దూరంగా ఉండేటప్పుడు. అలాంటి సందర్భాల్లో కూడా మీరు సోలార్ బోర్వెల్స్ కానీ వెళ్తే సోలార్ ఎనర్జీని కానీ మీరు ప్రమోట్ చేస్తే మీకు చాలా వరకు ఖర్చు తగ్గుతుంది. అలానే మనం ఏదైతే సౌరశక్తి ద్వారా వచ్చే ఎనర్జీని ట్యాప్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ వారోత్సవాల ద్వారా మరొకసారి అందరికీ విజ్ఞప్తి, ఇంధనాన్ని పొదుపు చేసుకోవాలి. ఇంధనం శక్తి మనకి శక్తి వనరులు ఎంత ఎక్కువగా ఉంటే మనం అంత డెవలప్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. అందరికీ నమస్కారం. రావడం జరిగింది. ముఖ్యంగా మనతో కూడా భావి తరాలకి ఏదైతే మనం భవిష్యత్తు ఇవ్వాలనుకుంటున్నామో అందులో భాగంగా వారికి మన రిసోర్సెస్ కూడా చేసి వారికి అందుబాటులో ఉండే విధంగా ముఖ్యంగా ఈ ఎలక్ట్రిసిటీ ఏదైతే చేయడం కానివ్వండి, చిన్న చిన్న అంశాలు మన ఇండియాలోనే మనం పూర్తి చేయగలిగిన అంశాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటి మీద అవేర్నెస్ విద్యార్థులకు కూడా చర్యలు చేపట్టబోతున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజన్ 2047 అనే ఒక ప్రణాళికతో ముఖ్యమంత్రి వారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వారికి వెళ్ళిపోతున్నారు. అందులో ప్రధానమైనటువంటి అంశం ఎలక్ట్రిసిటీ గురించి, ఎలక్ట్రిసిటీ వాడకం గురించి, అవన్నీ కూడా వాడకం పెద్ద ఎత్తున అంటే మనకి ఇంధనం ఎప్పుడైతే మనం ఎవరు సింపుల్ కూర్చోండి. అందరూ కూడా భోజనంలో లంచ్ చేసుకున్న వాళ్ళు ప్లేట్ కింద పెట్టమని అనలేదు. కానీ భోజనం వాస్తవంగా మన సంఘానికి వారి కుటుంబానికి మరి వారి తెలియదు అనుకుంటా ఒక అనుబంధం ఉన్నది. ఎవరు పిలిచినా ఏదో ఉన్నది మా బాధ్యత. రాజకీయంగా ఉన్నప్పుడు భిన్నాభిప్రాయాలు మీలో ఉన్న ప్రతి సంఘం దగ్గరికి వెళ్ళమన్నది రాజకీయ నాయకులుగా మా కనీస మారుతా ఉన్నాయి. ఉద్యోగస్తులు సంక్షేమానికి పెద్దపీట వేస్తా ఉన్నాం, స్పష్టత ఇస్తా ఉన్నాం. మాకు ఏ సంఘాలతో కూడా సత్సంబంధాలు లేవు. కానీ సూర్యనారాయణ గారు అనే వ్యక్తి గారి సంఘానికి తప్పకుండా మాకు కష్టకాలంలో ఉన్న వాళ్ళని గౌరవిస్తాం. నీరు ఇప్పుడు మా వైపు పారుతా ఉంది కాబట్టి ఆ వైపు ఉన్న కప్పలన్నీ ఈ వైపు దూకుతాయి. ఇది సర్వసాధారణం. రాజకీయాల్లో అయినా ఏ సంఘంగా ఈయన తెలిసినట్లయితే ఈయన కేబినెట్ లో మాట్లాడడానికి ఆయనకు కూడా అవకాశం ఉండదు. కాబట్టి మీరు ప్రశ్నిస్తూనే ఉండండి. ఆ ప్రశ్న ఎలా ఉండాలంటే చాలా నిర్మాణాత్మక. దానివల్ల కొంత ఇబ్బంది వచ్చింది. వేదిక మీద ఎత్తులు ఉన్నారు కాబట్టి స్వర్ణాంధ్ర 2047 అని మీరు ఏదైతే ఒక ఆవిష్కరించారో అలాంటి ప్రతిపాదన ప్రభుత్వంలో ఉంచమని నేను కూడా ఇటుపై దేశానికి ఒక దిక్సూచి అవుతాయి సార్. ఇటుపై అభ్యర్థిస్తూ ఏదైనా అధిక
ప్రసంగం చేస్తుంటే క్షమించమని కోరుకుంటూ తమను మాట్లాడవలసింది స్పందించవలసిందిగా కోరుకుంటున్నాను. వ్యవస్థాపకులుగా మాత్రమే కాకుండా ఆ రాష్ట్ర శాఖకి అధ్యక్షులుగా మాత్రమే కాకుండా నిరంతరం అనేక సమస్యల మీద పోరాటం చేసి సమస్యల ఉద్యోగ సంఘాల నాయకులకి, అదేవిధంగా కొత్తగా ఎన్నికైనటువంటి వర్మ గారు, విల్సన్ గారు, ఇంకా వారికి సంబంధించినటువంటి ఇతర కార్యవర్గానికి కూడా ప్రత్యేకమైనటువంటి మనకి పోతుంది. కలిసి ఉంటే నిలబడతాం, విడిపోతే పడిపోతాం అనేటువంటి మాట ఎప్పటి నుంచో మనం వింటున్నాం. కానీ ఉద్యోగ సంఘాల్లో ఇన్ని రకాల గ్రూపులు ఉండడం అనేది ఎవరు కూడా మనం స్వాగతించే విషయం కాదు. ఈ విషయంలో కూడా మీరు విచారణ ఏదైతే ఉందో అది ప్రభుత్వ పరంగా చేసేటువంటి అవకాశం ఉంటే మేము 100% మీకు సహకరించి ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తామనేటువంటి మాటను కూడా మరొకసారి మనం చేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొని అందరూ హర్షధ్వానాలతో పన్నెండు రాగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఐఆర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చున్నారు. ఐఆర్ ప్రకటించాలంటే వేతన సవరణ సంఘాన్ని నియమించాలి. వేతన సవరణ సంఘానికి చైర్మన్గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారులను నియమించడం అనేటువంటి ఆనవాయితీకి స్వస్తి చెప్పి న్యాయబద్ధంగా ఉద్యోగుల జీతభత్యాలను నిర్దేశించేటువంటి విధానంలో ఒక విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి కానీ సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తి గారు చైర్మన్గా వేతన సవరణ కమిషన్ ఏర్పాటు చేయమని మేము ప్రభుత్వాన్ని కోరాం. తక్షణం ఆ వేతన సవరణ కమిషన్ నియమించి ప్రభుత్వము రాగానే మాకు ఐఆర్ ఇస్తామని చెప్పిన ఐఆర్ని ప్రకటించి పెండింగ్ ఉన్న 2 డిఏల్ని ప్రకటించవలసిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదే రకంగా ఏదైతే విధ్వంసం నుంచి మరి పురోగమనం దిశగా ప్రభుత్వము స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో నిన్న ఒక విజన్ డాక్యుమెంట్ని ప్రభుత్వం రిలీజ్ చేసిందో దాన్ని అమలు చేయడంలో కీలక భాగస్వాములమైనటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు ఈనాడు ఈ రాజమండ్రి కౌన్సిల్ సమావేశం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ సభ్యులు, మా సంఘ అనుబంధ ఐక్యవేదికలో ఉన్న సభ్య సంఘాలందరూ కూడా మేము ప్రమాణం చేస్తూ ఉన్నాం. త్రికరణ శుద్ధిగా ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ఆ 2047 విజన్ డాక్యుమెంటరీ సాకారమయ్యే దిశగా మేమందరం కూడా ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి ప్రభుత్వం వెనకాల ర్యాలీ అయ్యి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ ఉన్నాం. ఆ మేరకు ఇవాళ సాయంత్రం మేమందరం కూడా ఒక ప్రతిజ్ఞ కూడా తీసుకునేటువంటి కార్యక్రమం నిర్వహిస్తామని మనవి చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఏదైతే విధ్వంసం జరిగింది వ్యవస్థలన్నీ పదే ప్రభుత్వం చెప్తా ఉందో ఈ సందర్భంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తా ఉన్నా ఆ విధ్వంసాలకి ఉద్యోగులు అతీతం కాదు, ఉద్యోగ వ్యవస్థ కూడా విధ్వంసం జరిగింది గత ప్రభుత్వ హయాంలో. కాబట్టి వివిధ ప్రభుత్వ శాఖల్లో జరిగిన విధ్వంసం, ఉదాహరణకి రెవెన్యూ శాఖలో ఇవాళ విఆర్ఏ నుంచి డిప్యూటీ కలెక్టర్ వరకు ఎవరికి సరైనటువంటి పరిస్థితి లేదు. అలాగే అయోమయంలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ 21 లక్షల మందితో పోటీపడి ఎంపికైన 1,20,30,000 మంది భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉన్నది. ఆర్టీసీని మెర్జి చేసామని చెప్పి వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళకే అర్థం కాని అయోమానికి నెట్టివేశారు. అలాగే ప్రాంతీయ వ్యవస్థల పేరు మీద ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నటువంటి వాణిజ్య పనుల శాఖని నిర్వీర్యం చేసి దేశవ్యాప్తంగా మనకంటే తక్కువ శ్రేణిలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా 13% యావరేజ్ గ్రోత్ రేట్ అభివృద్ధి సాధిస్తే వాణిజ్య పనుల శాఖ ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో -10% పడిపోయిందంటే ఏ రకమైన విధ్వంసం జరిగిందో అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం కేవలం ఇసుక లేకపోతే లిక్కర్లోనే విధ్వంసం జరిగిందని అనుకుంటున్నారేమో. అన్ని ప్రభుత్వ శాఖల్లో జరిగిన విధ్వంసాలు ఉన్నాయి, వాటిని సవరించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఉద్యోగులకు ఒక భరోసా కల్పిస్తూ ఆర్థికపరమైన విషయాల్లో ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందిని మేము అర్థం చేసుకున్నాం. అందువల్ల పేరుకుపోయిన బకాయిలు ఏ రోజుకైనా ప్రభుత్వం చెల్లించాల్సిందే, కానీ వాటికి ఒక ప్రణాళిక రిలీజ్ చేయమని మాత్రమే కోరుతూ ఉన్నాం, భరోసా కల్పించమని మాత్రమే కోరుతూ ఉన్నాం. ప్రాస్పెక్టివ్గా రావాల్సినటువంటి వేతన సవరణ సంఘాన్ని నియమించడం ద్వారా ఉద్యోగులకు కూడా ఒక నమ్మకాన్ని కల్పించమని ముఖ్యమంత్రి గారిని అభ్యర్థిస్తూ ఉన్నాం అనే విషయాన్ని మనవి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.
ఈ డిమాండ్లు ఓవర్ నైట్ వచ్చి పుట్టుకొచ్చిన డిమాండ్లు కాదు, ఇవి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం పేరుకు వచ్చినటువంటి డిమాండ్లు కాబట్టి పరిష్కారానికి కూడా మనం ఒక కాల వ్యవధి పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగా టైం బౌండ్లో అర్జెంటుగా చేసేటువంటి పరిష్కారాలు లేవు. కొన్ని లీగల్ ఆస్పెక్ట్స్ కూడా ముడిపడి ఉన్నందువల్ల ఈ సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం ఒక రిడ్రెసల్ మెకానిజం, ఒక సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించమని మాత్రమే ప్రస్తుతానికి మేము కోరుతూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఆ సంప్రదింపులు ఏ రకంగా ముందుకు వెళతాయో వెళ్ళిన తర్వాత అప్పుడు పరిస్థితి తప్పనిసరిగా మాకు పూర్తి నమ్మకం ఉన్నది. మేము ఎన్నికల ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగస్తులను ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడి హోదాలో ఒక ఉత్తరం రాశారు. బహిరంగంగా ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకి ఒక లేఖ రాసి మమ్మల్ని ఆలోచించమని, ఉద్యోగులకి అనుకూలంగా ఉండేటువంటి ప్రభుత్వం ఏది, వ్యతిరేకంగా చేసిన ప్రభుత్వం ఏది ఆలోచించండి అని మాకు ఒక లేఖ రాయడం జరిగింది. దానిలో చాలా స్పష్టంగా భయం గుప్పిట్లోంచి బయటికి రండి, ఆలోచించండి, చర్చించండి, చైతన్యపరచండి, సరైన నిర్ణయం తీసుకోమని మమ్మల్ని వారు అభ్యర్థించారు. ఈ లేఖకి స్పందనగానే ఆనాడు మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతృత్వంలో ఐక్య వేదిక పేరు మీద మా కలిసి వచ్చే సంఘాలతో మేము ఉద్యోగుల్ని రాష్ట్ర వ్యాప్తంగా చైతన్యపరిచేటువంటి ప్రక్రియ ప్రారంభించాం. ఆ చైతన్యం ఏ మేరకు వచ్చిందో మీరు చూశారు. స్వతంత్రం వచ్చాక దేశంలో ఎన్నడూ ఏ రాష్ట్రంలో రికార్డు కానంత హయ్యెస్ట్ పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ రికార్డు అయిందంటే అది ఉద్యోగుల్లో మేము తీసుకొచ్చిన చైతన్యం అని మేము అభిప్రాయపడుతూ, మేము తీసుకొచ్చిన ఆ చైతన్యం, వారి లేఖకి మేము స్పందించిన తీరు తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకుని మా ఉద్యోగులకు సంబంధించిన సమస్యలని విడతల వారీగా ఆర్థికపరమైన విషయాలు కొంత టైం తీసుకున్నా, మిగతా విషయాల్లో మా సమస్యలు పరిష్కారం చేస్తారని మేము బలంగా నమ్ముతున్నాం. మరీ ముఖ్యంగా ఈ లేఖలో వారు పేర్కొన్నది ఉద్యోగుల్ని నాటి ప్రభుత్వం ఉపాధ్యాయుల్ని అగౌరవపరిచింది అనేటువంటి విషయాన్ని ప్రస్తావించారు. ఇది యథార్థం, ఈ అగౌరవపరిచిన మాట యథార్థం. అయితే ఈ సందర్భంగా ఒక విషయం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళదలుచుకున్నా. నిన్న మొన్న కలెక్టర్ల సదస్సు సందర్భంగా ముఖ్యమంత్రి గారు కూడా వ్యాఖ్యానించినట్లుగా ఇంకా కొంతమంది అధికారులకి పాత వాసనలు పోలేదనేటువంటి వ్యాఖ్యానం నిజం. ఇప్పటికి కూడా కొంతమంది అధికారులు ఉద్యోగుల పట్ల, ఉపాధ్యాయుల పట్ల అగౌరవంగా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. తప్పనిసరిగా అటువంటి వారు కొంత వారి మైండ్ సెట్ మార్చుకోవాల్సిన అవసరం ఉందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావిస్తాం. న్యాయమూర్తులకు, ఇక్కడికి వచ్చిన లిటిగెంట్ పబ్లిక్, అడ్వకేట్స్, ఇన్సూరెన్స్ అండ్ బ్యాంక్ అఫీషియల్స్కి, అలాగే ప్రెస్ అండ్ మీడియా, డిఎల్ఎస్ స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా శుభోదయం. గౌరవ సుప్రీంకోర్టు వారి ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం కూడా నిర్దిష్ట సమయంలో జాతీయ లోక్ అదాలత్ అనేది దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ సంవత్సరం ఇది 4వ జాతీయ లోక్ అదాలత్. మనకి గడిచిన 3 జాతీయ లోక్ అదాలత్స్లో మార్చ్, జూన్ అండ్ సెప్టెంబర్లో ఇప్పటి వరకు మనము సెటిల్ చేసిన అమౌంట్ 1,07,19,016. 100 కోట్లు, 100 కోట్లు 7,19,016 రూపాయలు. దీనిలో మనం రాజీ చేసుకోదగిన కేసులు మోటార్ వాహన ప్రమాదాల కేసులు ఎక్కువగా సెటిల్ అవుతున్నాయి. వాటిలో ఇరు పార్టీలకి వచ్చే లాభం ఏంటంటే దానిలో అప్పీల్ ఉండదు. పిటిషనర్ సైడ్ నుండి అయితే ఇంట్రెస్ట్ ఫోర్గో అవుతున్నారు. కన్వెన్షనల్ హెడ్స్ అంటే కన్సార్టియం లాంటివి కానీ, ఎస్టేట్ లాస్ ఆఫ్ ఎస్టేట్, లాస్ ఆఫ్ ఎమ్యూనిటీస్ ఇట్లాంటివి వాళ్ళు ఫోర్గో అవుతున్నారు. ఇన్సూరెన్స్ సైడ్ నుండి వాళ్ళైతే వాళ్ళకుండే బెనిఫిట్స్ ఇవేమీ పే చేయాల్సిన అవసరం లేదు. పిటిషనర్ సైడ్ నుండి అయితే కనుక ఇమీడియట్గా అమౌంట్ తీసుకుంటారు కాబట్టి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసుకున్నా, మీకు ఫోర్గో అయిన ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసుకున్నా అది మీకు వచ్చేసే అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం ఈ కేసెస్లో సెటిల్ చేసుకుని ఈరోజు సెటిల్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా మ్యాక్సిమం డిస్బర్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కన్సిడర్ చేసి కొన్ని సందర్భాల్లో మొత్తం అమౌంట్ కూడా విత్డ్రాయల్కి ఇస్తున్నాము. మెడికల్ రిక్వైర్మెంట్ కానీ వాళ్ళు ఎక్స్పెండ్ చేసే ఖర్చు పెట్టిన అమౌంట్స్ని కానీ చూసి, మైనర్స్ ఉన్న సందర్భాల్లో కూడా వాళ్ళకి కనుక రిక్వైర్మెంట్ మెడికల్ ఏదైనా ఉంటే మేము వెంటనే విత్డ్రాయల్ ఇస్తున్నాము. దీనికి లాభదాయకమైన లోక్ అదాలతే. సాధారణంగా మన జిల్లా నుండి గత 2 సంవత్సరాల నుండి కూడా సివిల్ కేసెస్లో ఫస్ట్ డిస్పోజల్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుండే చేస్తున్నారు. సివిల్ కేసెస్ మాత్రం మనకి మెయిన్ కాన్సన్ట్రేషన్ సివిల్ కేసెస్ మీద పెట్టాము.
సివిల్ సూట్స్ కూడా పార్టిషన్ సూట్స్ కానివ్వండి, డిక్లరేషన్, మనీ రికవరీ సూట్స్, డ్యామేజెస్ సూట్స్, మెయింటెనెన్స్ కేసెస్, డీవీసీ కేసెస్, ఫ్యామిలీ మ్యాటర్స్, అన్ని రకాల కేసెస్ కాంపౌండ్ చేసుకోదగినవే. ఎస్పెషల్లీ ఎన్ఐఏ కేసెస్ థౌజండ్స్లో పెండెన్సీ ఉన్నాయి. కంప్లైంట్స్ ముద్దాయిలు కూడా ఇద్దరు ముందుకు వచ్చి దాన్ని రాజీ చేసుకుంటే కోర్టుల చుట్టూ తిరిగి టైం కానీ మనీ కానీ సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎన్ఐఏ కేసెస్లో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అలాగే ట్రాన్స్పోర్ట్ బిజినెస్ వాళ్ళు ఉన్న వాటిలో కూడా సాధారణంగా పీనల్ ఇంట్రెస్ట్తో వాళ్ళు క్యాలిక్యులేట్ చేసే అమౌంట్స్ సూట్స్ కానీ ఎన్ఐఏ కేసెస్ వేయడం జరుగుతుంది. అలాంటి వాటిలో వాళ్ళు ముందుకు వచ్చి వన్ టైం సెటిల్మెంట్ కింద కావాలంటే లిమిటేషన్ వాళ్ళకి ఇప్పుడు తక్కువ ఉండొచ్చు, వాళ్ళ స్టేజ్లో లిమిటేషన్ ఎక్కువ తెచ్చుకుని అవి సెటిల్ చేసుకుంటే కూడా మీకే ఫ్యూచర్లో బోత్ పార్టీస్కి అది ఆనందదాయకంగా ఉంటుంది. ఫ్యామిలీ మ్యాటర్స్లో కూడా ఈరోజు కూడా ఫ్యామిలీ మ్యాటర్స్ సెటిల్ అయ్యాయి. మాకు లోక్ అదాలత్ ద్వారానే కాకుండా డైలీ లోక్ అదాలత్స్ అనేవి ఇప్పుడు లేవు, పూర్వం ఉండేవి. లోక్ అదాలత్సే కాకుండా మీడియేషన్ అని కూడా పెట్టారు మాకు. ఈ లోక్ అదాలత్ లేని సందర్భాల్లో మీడియేషన్ ద్వారా కూడా అందరు కక్షిదారులు వాళ్ళ కేసెస్ని అంటే మీడియేషన్ చేసుకోదగిన కేసెస్ని రాజీ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈరోజు మన జిల్లా వ్యాప్తంగా మొత్తం అన్ని మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్లోనూ బెంచెస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కూడా ప్రతి కోర్టుకి ఒక బెంచ్ ఏర్పాటు చేశాము. క్రిమినల్ మ్యాటర్స్ మ్యాజిస్ట్రేట్ లెవెల్లో, సీనియర్ సివిల్ జడ్జ్ కేటగిరీలో ఒక కోర్టు, అలాగే డిస్ట్రిక్ట్ జడ్జ్ కేటగిరీలో 3 బెంచెస్ ఏర్పాటు చేయడం జరిగింది. కక్షిదారులందరికీ సులువుగా వెంటనే కేసెస్ డిస్పోజ్ చేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా మీరందరూ కూడా కాస్త లేట్ అయినా ఉండి ఈవినింగ్ వరకు ఉండి మాకు కేసెస్ సెటిల్ చేసుకుని వెళ్తారని, అలాగే అడ్వకేట్స్ కూడా కొంచెం ప్లస్ ఆర్ మైనస్, ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆల్సో ప్లస్ ఆర్ మైనస్ ఉన్నవి మీరు ఫ్యూచర్ మీరు ఏమి లాస్ అవుతారు, ఏమి లాభపడతారు అనే దాన్ని దృష్టిలో పెట్టుకుని కేసెస్ సెటిల్ చేస్తారని చెప్పి మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఫుడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కక్షిదారులందరికీ. అలాగే బెంచెస్లో ఉన్న వాళ్ళకి ఆఫీసర్స్ అడ్వకేట్స్కి మన జిల్లా కోర్టు రికార్డ్ రూమ్ దగ్గర ఆఫ్టర్నూన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక సంస్థ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ముందుకు వచ్చి ఫుడ్ ఏర్పాటు చేస్తామని చెప్పని అన్నారు. కాబట్టి ఆనరబుల్ సుప్రీంకోర్టు వారు, హైకోర్టు వారు మనకి ఇచ్చిన అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకుని కోర్టుల చుట్టూ తిరగకుండా రాజీ మార్గమే రాజమార్గం, ఇదే మన స్లోగన్ అనేదాన్ని మీరు ఇంప్లిమెంట్ చేసి మరలా ఈ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి మంచి గుర్తింపు కోసం కాదు, మంచి డిస్పోజల్ ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చిన డిఎల్ఎస్ఏకి థ్యాంక్ యూ వెరీ మచ్. 47 అని ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. అది స్టడీ చేస్తే ఆయన ఇప్పుడు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం లేదంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ డియో ఎలా ఉందంటే వీక్లీ లేదంటే మంత్లీ ఓ సబ్ పెట్టడం, ఆ సబ్లో నువ్వు గొప్ప అంటే నువ్వు గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప, మనందరం గొప్ప, ఇలాగా పొగడతల సభలా ఉంది. కానీ రియల్ టైంలో అసలు ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడడం, రియల్ ఇంట్రెస్ట్ దాని మీద తీసుకోవడం అనేది అయితే కనిపించట్లేదు. ఈరోజు యాజ్ లీడర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లేదంటే లీడర్స్ ఆఫ్ గవర్నమెంట్ వాళ్ళు రియల్ ఫ్యాక్ట్స్ని ప్రజల ముందు పెట్టాలి. రియల్ ఫ్యాక్ట్స్ని ప్రజల ముందు పెట్టి రియాలిటీలో ఉండాలి. అంతేగాని ఒక రోజీ పిక్చర్ ప్రజలకు చూపించి ఆ రోజీ పిక్చర్ ద్వారా విజన్ 2047లో ఏదో జరిగిపోద్ది అంటారు. ఏదో ఎలా జరిగిపోతుందండి? ఈరోజు మన జీడిపి గ్రోత్ రేటు 6.5% ఉంది. జీడిపి గ్రోత్ రేట్ 6.5% ఉంటే 2047 కల్లా ఇండియా ఒక డెవలప్డ్ కంట్రీ అయిపోద్ది, అందులో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంటుంది అంటారు. నిజంగా 2047 కల్లా ఇండియా ఒక డెవలప్డ్ కంట్రీ అయిపోవాలంటే మన గ్రోత్ రేటు ఎవ్రీ ఇయర్ 11.5%లో గ్రో అవ్వాలి. నిజంగా అవుతుందా? పోనీ ఇండియాయే కాదు, ప్రపంచంలో ఏ దేశం అన్నా ఇప్పటివరకు 11.5% గ్రోత్తో జీడిపి గ్రోత్ జరిగిందా? జరగలేదు. మరి జనాలను పిచ్చోళ్ళు చేయడం కాకపోతే దీన్ని ఏంటండి? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉందంటే ఆర్గనైజ్ సెక్టర్కి అన్ఆర్గనైజ్ సెక్టర్కి
మధ్యన తేడా చాలా పెరుగుతుంది. గొప్పవాళ్ళు రోజు రోజుకి గొప్పవాళ్ళు అవుతున్నారు, పేదవాళ్ళు రోజు రోజుకి పేదవాళ్ళు అవుతున్నారు. ఈ డిస్పారిటీ చాలా అంటే చాలా ఎక్కువ పెరుగుతూ వస్తూ ఉంది. మనం చూసుకుంటే పర్ క్యాపిటా ఇన్కమ్ ఇండెక్స్ గ్లోబల్గా చూసుకుంటే పర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ ఇండివిజువల్స్ కానీ చూసుకుంటే ఇండియా ప్రపంచంలో 140th ర్యాంక్లో ఉంది. అదే కనుక ప్రపంచ కుబేరులు బిలినీర్స్ ర్యాంకింగ్లో చూసుకుంటే ఇండియాది 3rd ప్లేస్. ఆయన గర్వంగా చెప్పే జర్మనీ, బ్రిటన్, అమెరికా, చైనా ఇటువంటి దేశాలన్నిటికన్నా సంపన్నులు భారతదేశంలోనే ఎక్కువ ఉన్నారు. నెంబర్ 3 పొజిషన్లో ఉంది. కానీ పర్ క్యాపిటా ఇన్కమ్ ఇన్ జనరల్ పబ్లిక్ చూసుకుంటే 140th ప్లేస్లో ఉంది. దీన్ని బట్టి మన దేశంలో గొప్పవాళ్ళు ఎక్కువే, పేదవాళ్ళు కూడా ఎక్కువే. ఇది గమనించండి. ఇప్పుడు మరి ఈ డిఫరెన్స్ని ఏ రకంగా తగ్గించాలి? గొప్పవాళ్ళ జీడిపిలో ఇప్పటివరకు అంటే పోనీ చంద్రబాబు గారి లైన్లోనే వెళ్దాం. ఆయన సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ లైక్ మలేషియా వాళ్ళకి బడ్జెట్ ఎలకేషన్లో అదే దేశాలని ఎగ్జాంపుల్ కింద ఎందుకు తీసుకోరు? మలేషియాలో ఎడ్యుకేషన్కి 10% కేటాయిస్తే వాళ్ళ జీడిపిలో మన ఇండియన్ గవర్నమెంట్ 3% కేటాయిస్తుంది. మలేషియాలో హెల్త్ కేర్కి 3.5% కేటాయిస్తే మన ఇండియాలో ఏ రోజున కూడా 0.7% కన్నా ఎక్కువ జీడిపి మనకు కేటాయించినట్టు లేదు. ఇటువంటి పరిస్థితుల్లో అంటే గొప్పలు చెప్పుకోవడానికి సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ వైపు మనం చూస్తాం. కానీ ఆ గొప్పలు వాళ్ళు ఆ స్థాయికి మనం రీచ్ అవ్వడానికి వాళ్ళు వెళ్ళిన విధానాన్ని మనం ఎందుకు ఫాలో అవ్వం? ఒకసారి నిత్యం కూడా ఆడి కొద్ది కాలం రెస్ట్ తీసుకున్నప్పుడు కూడా అందరినీ మరలా సమీకరించి గత 16 రోజులుగా 15 మ్యాచ్ల్ని ఇక్కడ నిర్వర్తించడం వారి యొక్క కమిట్మెంట్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు ఎవరి పనులు వాళ్ళు అనే ఒక కాన్సెప్టు మన మధ్యన ఉన్న సందర్భంలో దానికి అతీతంగా ఆటల మీద మనకున్న మక్కువని మరిచిపోకుండా ప్రదర్శిస్తూ ఎంతోమందిని ఎంకరేజ్ చేస్తూ అనేక మంది ఇందులో పాల్గొనడానికి వచ్చినటువంటి వాళ్ళ ప్రతిభని ఆకలింపజేసుకుంటూ మరింత ఉత్సాహంతో రెగ్యులర్గా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాలి అనే నిర్ణయం ఏదైతే ఉందో నేను మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాను. మన ప్రతిభని కనబరచడానికి అవకాశం ఉన్న వాతావరణం ఈ గ్రౌండ్కి మనకున్న ప్రజాప్రతినిధులందరూ కలిసి మరింత శోభనిచ్చే విధంగా ఇప్పుడు ఎస్పీ గారు చెప్పారు, కనీసం నైట్ టైం వాడుకునే ఫ్లడ్ లైట్స్ అయినా మనం ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుంది. గత ఎస్పీ గారు చాలా యాక్టివ్గా ఉండేవారు. వారు నాకు కర్నూలులో స్నేహితులు, అమలాపురం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. చాలా చక్కటి ఉద్యోగ నిర్వహణ సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి వారు. అలాంటి వ్యక్తి ఎక్కువ కాలం మనం ఈ ఉద్యోగాలన్నీ 3 నెలల 3 ఏళ్ళ 2 ఏళ్ళ 6 నెలల అనేటువంటి పరిస్థితిలో కూడా ఓ పర్మనెంట్ ఎసెట్ని రాజమండ్రికి వారు ఇచ్చి వెళ్ళారు. దీన్ని ఇంకా కూడా డెవలప్ చేయాలని ఇప్పుడు సెంచరెడ్డి గారు చెప్పారు. సో ఈ క్రికెట్ అనేది మనందరికీ చాలా ఇష్టమైన స్పోర్ట్. ఒకప్పుడు మాకు ఓన్లీ ఆర్ట్స్ కాలేజీలో అక్కడ గడ్డి కూడా లేకుండా రాళ్ళు రప్పల మీద ఆడేసేవాళ్ళం. అప్పుడు చాలా ఉత్సాహం ఉండేది, ఫెసిలిటీస్ ఉండేది కాదు, టాలెంట్ ఉండేది, ప్రోత్సాహం ఉండేది కాదు. చదువు తప్ప క్రికెట్ ఎందుకు, ఎందుకంటే ఖర్చు కూడా ఎక్కువ, సరైన బ్యాట్, గ్లౌజు, ప్యాడ్స్ కూడా ఉండేవి కాదు.
కానీ ఇప్పుడు ఈ ఫెసిలిటీస్ అనేవి చూస్తుంటే మళ్ళీ తిరిగి అదే ఉత్సాహం మా అందరికి కూడా వస్తుంది. సో మంచి ఫెసిలిటీ ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఫెసిలిటీ కంటిన్యూస్గా టోర్నమెంట్స్ జరుగుతున్నాయి. ఇక్కడ ఈ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తున్న ఆర్గనైజర్స్కి, ముఖ్యంగా జయకిషన్కి, బాలాజీకి, అదేవిధంగా మీరందరూ కూడా మెయిన్ పార్టిసిపెంట్స్ ఉండాలి. ఆర్గనైజర్స్ ఉంటారు కానీ పార్టిసిపెంట్స్ ఉండాలి మెయిన్. సో మీరందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఈ టోర్నమెంట్ని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. వేదిక మీద నా పెద్దలు సోమేశ్ అన్నారు, ఇంకా 40 రాలేదు నాకు. సో 40 దాటాక వచ్చి ఆ టోర్నమెంట్ ఆడతాయి. బట్ క్రికెట్కి సంబంధించి ఎనీ హెల్ప్ ఆర్ ఎనీథింగ్ మా ఫౌండేషన్ తరపున, మా నాన్నగారి పేరున ఫౌండేషన్ ఉంది. సో ఆ ఫౌండేషన్ తరపున ఎనీ పూర్ ప్లేయర్, స్టేట్ ఆస్పిరెంట్ కానీ కొంచెం మన ప్రోగ్రెస్ ఉంది, అతనికి మనం హెల్ప్ చేయాలంటే దానికి ముందు ఉంటానని అందరికీ చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి ఈ వయసులో 40+లో ఈ జనరేషనే బహుశా గ్రౌండ్లో కనపడేది. మనకు వచ్చే నెక్స్ట్ జనరేషన్ గ్రౌండ్లో ఉండరేమో, అంతా ఇళ్లలో ఇండోర్. దాన్ని మన పిల్లలకు మనమన్నా కనీసం గ్రౌండ్కి తీసుకొచ్చి గ్రౌండ్ ఇలా ఉంటుంది, క్రికెట్ ఇలా ఉంటుందని చూపించే ఆదర్శ పురుషులు మనం. గుర్తుపెట్టుకోండి, క్రికెట్ 400 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి మన దగ్గరికి వచ్చిన ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఈరోజు ప్రపంచాన్ని శాసించే స్థాయికి భారతదేశం వచ్చిందంటే ఇలాంటి గ్రౌండ్స్, ఇలాంటి ఎంతోమంది ప్లేయర్స్. ఐసీసీ కాంట్రిబ్యూషన్లో ఇండియన్ కాంట్రిబ్యూషన్ నియర్లీ 80% టోటల్ అమౌంట్, టోటల్ లక్షల కోట్ల రూపాయల్లో కూడా ప్రపంచం మొత్తం 20% కాంట్రిబ్యూట్ చేస్తే అవర్ ఓన్లీ ఇండియన్ ఈజ్ కాంట్రిబ్యూటింగ్ 80%. దీనికి ఎంతో ఉన్నత వ్యక్తులు, ఉన్నత భావాలు, ఉన్నత ఆశయాలు, వాళ్ళ జీవితాలను ఫలంగా పెట్టేసి ఒక స్టేజ్కి తీసుకొచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ధోని తీసుకోండి, వికెట్ కీపర్. ప్రపంచంలో కని వినగని ఎరుగని ఒక వికెట్ కీపరు. జనరల్గా మన కన్ను రెప్ప కొట్టడానికి 0.3 సెకండ్ అయితే ఆయన అవుట్ చేసిన టైం ఎంతో తెలుసా? 0.009, విచ్ వీ కెనాట్ బిలీవ్ ఇట్. అలాగే ఈ క్రికెట్ ప్రపంచంలో అక్కడెక్కడో పుడితే క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ మన దేశంలో ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు ఇంత మత్సర అనేకుండా ఈ క్రికెట్ని కాపాడుకుంటూ వచ్చారు. మేబీ డబ్బులున్న చోట ఎలిగేషన్స్ కామన్. అలాంటి వాళ్ళు భారతరత్న తీసుకొని భారతదేశాన్ని ఒక అత్యున్నత స్థాయిలో గుర్తించుకోదగ్గ ప్లేయర్స్ ఎంతోమంది ఉన్నారు. మీలో కూడా చాలామంది ఉన్నారు. ఒక స్టేజ్కి వస్తారు. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత కొన్ని కష్టాలు రావడంతో ఇక మనం ఈ గేమ్ని వదిలేద్దాం, మన వల్ల కాదు అని చెప్పేసి వదిలేసే వాళ్ళు చాలామంది ఉంటారు. అలా కాన్స్టెంట్గా సచిన్ టెండూల్కర్ గేమ్కి వచ్చినప్పుడు కనీసం బ్యాట్ లేదు తెలుసా మీకు? ఆ బ్యాట్ పక్క ప్లేయరు ఎవరు? వాళ్ళ ఫ్రెండ్, ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు, ముగ్గురు మొత్తం వాళ్ళు. అనిల్ గౌర్. మీరు ఎప్పుడు అతన్ని ఎక్కడ చూసుండ్రు. నెంబర్ 1 ప్లేయరు. వీళ్ళిద్దరూ కోచింగ్ ఇచ్చేటప్పుడు వాళ్ళ కోచింగ్ ఎవరు? అజ్రేకర్. వాళ్ళిద్దరిని పిలిస్తే వాళ్ళ ముగ్గురికి 3 ఫీల్డ్లు ఇస్తే, అంటే 3 నెట్ ప్రాక్టీస్లు ఇస్తే, ఈ కుర్రోడు అనిల్ గౌరు దేంట్లోనే ఆడవచ్చు. వాళ్ళిద్దరు మాత్రం వాళ్ళకి ఇచ్చిన కన్ఫైన్ నెట్లోనే ఆడాలి. ఎందుకు అంటే ఇతను ఇంత మంచి ప్లేయరు ఇంకెక్కడ ఉన్నాడు, మీరు మీకు నెట్లోనే ఆడమని అతన్ని చూసి నేర్చుకోండి అని అనిల్ కంబ్లేకర్ మన టెండూల్కర్కి చెప్పాడు. దొమ్మేటి వెంకటరెడ్డి గారు ఈత కులాల ఐక్యత. రేపు అనగా ఆదివారం 15 మేము ఈ రోజున ఈ షెట్టిబలిజ గీత కులాల సోదరులందరూ కూడా ఐక్యమత్యంతో ఈ రోజున పంచాయతీ నెంబర్లా కానీ, రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, ఉద్యోగరీత్యా కానీ బలపడుతున్నామంటే దానికి కారణాలు కొన్ని విషయాలు మీ అందరికీ చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. దొమ్మేటి వెంకటరెడ్డి గారు అంటే ఎవరు? దొమ్మేటి వెంకటరెడ్డి గారి యొక్క చరిత్ర ఈ సంఘీయులందరూ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఆ మహానుభావుడు పరాయ దేశంలోని, బర్మా దేశంలోని
ఒక మేయర్ కింద, ఒక ఎమ్మెల్సీ కింద అనేకమైనటువంటి ఉన్నత పదవులు అవరోధిస్తూ నా టైంలో అమలాపురంలో ఆయన పుట్టినటువంటి ఆయన వ్యక్తి అతను. అమలాపురంలో బోడసింగూరులో గ్రామంలో పుట్టినటువంటి ఆ తెలుగు బిడ్డ, ఈ జాతి బిడ్డ అనేక అవమానాలకు గురయ్యాడు. ఆ రోజున అనుకున్నారు ఈ యొక్క రాష్ట్రంలోనే ఈ యొక్క గీత కులాలటువంటి ఈ సోదరులందరూ కూడా చీకటి యుగంలో బతుకుతున్నారు కాబట్టి వీళ్ళకి ఏదో విధంగా ఒక ఐక్యతను చాటాలి, వీళ్ళకి విద్యాపరంగా ముందుకు తీసుకుపోవాలని ఒక లక్ష్యంతో ఆ మహానుభావుడు 1920లోనే, మరి ముఖ్యంగా మర్చిపోవద్దు, 1920 సంవత్సరంలోనే ఆ రోజుల్లో ఈ జాతిని ఒరే ఈతోడా, ఒరే యాండ్రోడా, ఓ ఈడుగోడా అనే పిలిచి ఈ జాతిని అన్నీ కూడా కలిపి శెట్టిబలిజ నామకరణం చేసినటువంటి ఈ శెట్టిబలిజ జాతి యొక్క సృష్టికర్తే శ్రీ దొమ్మేటి వెంకటరెడ్డి గారిని సభాపూర్వంగా చెప్తున్నా. మరి ఈ యొక్క భారతదేశానికే ఈ శెట్టిబలిజ కులాన్ని పరిచయం చేసినటువంటి ఆ మహానుభావుని యొక్క విగ్రహాన్ని రాజమండ్రిలో పెడతాం. నిజంగా అది శుభ సంకల్పమని సభాపూర్వకంగా చెప్తున్నా. మరి ముఖ్యంగా ఈ విగ్రహాలను ప్రతి గ్రామంలో కూడా పెట్టాలని ఏ విధంగా అయితే దొమ్మేటి వెంకటరెడ్డి యొక్క ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాలకు అనుకూలంగా మనందరూ కూడా ప్రతి జాతీయుడు కూడా ముందుకు పోవాలని నేను ఈ రోజున మీ అందరికీ కూడా పిలుపునిస్తూ శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి కుడుపూడి సత్యబాబు గారికి మరియు ఆయన యొక్క మిత్రబృందమైనటువంటి ఈ యొక్క డైరెక్టర్స్ కూడా ప్రత్యేకమైన అభినందనలు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. నేను 2011లో హైకోర్టులో వేయడం జరిగింది. 2012లో కూడా హైకోర్టులో వేయడం జరిగింది. ఒకసారి పిల్లేసాం, ఒకసారి రిట్టేసాం. ఈ విధంగా హైకోర్టులో ఈ క్వారీలో ప్రమాదవశాత్తు చాలామంది చనిపోతున్నారు అలాగని చెప్పేసి నేను ఈ పిల్లేయడం జరిగింది. నిన్నగాక మొన్న కూడా ఒక వ్యక్తి అక్కడి నుంచి పడిపోయి చనిపోయాడు. చాలామంది ప్రమాదాలు ఎదురవుతూ ఉన్నాయి. ఇది చెప్తున్నాం. ఇది కాకోకుండా ఈ సింహాచల నగర్ అంతా కూడా లూజ్ సాయిల్ కనుక ఈ లూజ్ సాయిల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మరి నీరు కిందన ఉంటుంది. పైన బిల్డింగ్లు కట్టారు కానీ నీరు కిందన ఉంటుంది. అలా ఉన్నందువల్ల ఈ ఇల్లు ఎప్పటికైనా సరే ప్రమాదం ఉంటుందని చెప్పేసి చెప్తా ఉన్నాను. 1000 కుటుంబాలు 4000 జనాభా కలిగినటువంటి ఈ సింహాచల నగర్ ఏరియాని ఎవరు వచ్చినా సరే పట్టించుకునేటువంటి పరిస్థితి కనపడలేదు. అధికార యంత్రాంగం దీన్ని సీరియస్గా తీసుకోవాలని చెప్పేసి మధ్యకాలంలో ఎలక్షన్ ముందు కూడా నేను చాలా గొడవ చేయడం జరిగింది. దాంతో క్వారీ ఓనర్స్ని మమ్మల్ని కూడా జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. దాంట్లో ఓనర్స్ వాళ్ళు కలిసి ఒక ఒప్పందం చేశారు. ఆ ఒప్పందాన్ని ఇంకా పూర్తి చేయలేదు. ఎలక్షన్ వచ్చింది ఈ లోపల. కానీ ఇప్పటికీ చెప్తున్నాం ఈ రకంగానే గొడవ చేస్తూ ఉన్నందువల్ల ఇక్కడ ఏంటంటే 61,50,000 రూపాయలు అంచనాలు వేసి ఇక్కడ బిల్డింగ్లా కట్టి ఈ వాటర్ బయట తోడటానికి నిర్ణయించుకున్నారు. దీని మీద అధికారులు కానివ్వండి లేదా క్వారీ ఓనర్స్ కానివ్వండి ఇమీడియట్గా చొరవ తీసుకొని దీన్ని త్వరితగతిన తోడకపోయినైతే ఆల్రెడీ బాత్రూములు కుంగిపోతూ ఉన్నాయి. ఇల్లు కూడా ప్రమాదం ఏర్పడుతుంది. పిల్లాజల్లతో ఉన్నారు. నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటూ ఉన్నాను. నీరు చూస్తే పైకి వచ్చేస్తుంది. ఇంక ఈ ప్రమాదాలు నివారించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది, అధికార యంత్రాంగం పైన ఉంది, అలాగే క్వారీ ఓనర్స్ పైన ఉంది. ఎందుకంటే మైన్స్ యాక్ట్ ప్రకారంగా తగ్గుదిరేసినటువంటి క్వారీ గోతుల్ని మరి ఈ ఏదైతే ఉందో వాళ్ళు పోడ్చవలసినటువంటి అవసరం ఉంది. వీటన్నిటి మీద నేను చాన్నాళ్ళ నుంచి గొడవ చేస్తూ ఉన్నాను. ఇప్పటి నుంచి త్వరలో దీని ఉద్యమాన్ని మళ్ళీ స్టార్ట్ చేసి త్వరితగతిన ఏదో మాకు అంచనాలు ఉన్నాయని చెప్పేసి ఒక లెటర్ పంపించడం కాకోకుండా ఇమీడియట్గా నేను చెప్తున్నా 61 లక్ష కాదు, ₹1 కోటి పైన అవుద్ది. అది ఓనర్సు అటు మున్సిపల్ కార్పొరేషన్ భరించవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా 45వ వార్డులో ఇదే పంపింగ్ స్కీము ఆల్రెడీ 80 లక్షలతో కట్టించడం జరిగింది. కాబట్టి ఇది కూడా తొందరలో రావాలని చెప్పేసి నేను ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారికి ఇచ్చాను, అలాగే ఎంపీ గారికి ఇచ్చాను. అదేవిధంగా మినిస్టర్ గారు కందులు దుర్గేష్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. అధికారులు అందరికీ ఇచ్చాను. కానీ ఇచ్చినటువంటి అమౌంట్ దీనికి సరిపోదు. అయినప్పటికీ కూడా స్టార్ట్ చేయండి. నేను దీన్ని తొందరగా స్టార్ట్ చేయమని చెప్పేసి మేము గొడవ చేస్తున్నాం తప్ప మరొకటి కాదు. ఇలాగ కాలయాపన చేసుకుంటూ వెళ్తూ ఉంటే మరి ఇల్లు అన్నీ కుంగిపోయే పరిస్థితి ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం.